పోలీస్ నిరుద్యోగ జేఏసీ నాతో ఉన్న సహచరులందరికీ ధన్యవాదాలు. ముందుగా నా పేరు రాజు, వనపర్తి డిస్ట్రిక్ట్ మాది. వనపర్తి డిస్ట్రిక్ట్. నేను 2018లో రాసిన, అప్పుడు మెయిన్స్లో వెళ్ళింది, అప్పుడు అంత అవేర్నెస్ లేకున్నది, ఏదో అటెంప్ట్ చేసిన జాబ్ మిస్ అయింది. 22లో చాలా కష్టపడ్డాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి గ్రామీణంలో పుట్టే ప్రతి ఒక్కరికి డాక్టరు, ఇంజనీరింగ్ కావాలని ఫ్యాషన్ ఉండదు. ఎందుకంటే చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వస్తాం. మనకున్న ఆశలు గ్రూప్ 4 కానీ కానిస్టేబుల్ కానీ ఇవి ఉంటాయి. దానికోసం మనం ప్రాణం పెట్టి కష్టపడతాం. అలాగే మేము కూడా చాలా ప్రాణం పెట్టి కష్టపడ్డాం. కానీ మాకు తెలియని ఒక జియో నంబర్ మాకు ఉరితాడైంది. దానివల్ల నేను జాబ్ కోల్పోయినా. నేనే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మిత్రులు జాబ్ కోల్పోయారు. అప్పటి నుంచి ఏం చేయాలో తెలియని పరిస్థితి. బయటికి పోతే మా డిగ్రీ, మాకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ రావు. ఏదైనా పని చేస్తే పని చేయాల్సింది ఏదైనా షాపుల్లో కానీ, ఏదైనా బట్టల షాపుల్లో కానీ, మార్కెట్లో కానీ పని చేయాల్సి వస్తుంది. 10-12 వేల ఉద్యోగాలు అవి మాకేం సరిపోవు. అందుకని మాకున్న ఆశయం ఒకటి, కానిస్టేబుల్ జాబ్ కొట్టాలనే లక్ష్యం ఉంటుంది. దానికోసం కష్టపడుతున్నాం. మేము 1 ఇయర్ నుంచి కష్టపడుతున్నాము. ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ వేయాలి. మెయిన్గా జియో నెంబర్ 46 తీసివేసి నోటిఫికేషన్ ఇవ్వండి. ఎందుకంటే మాకు లాస్ట్ టైం ఆ జియో నెంబర్ ఉన్న సంగతి ప్రిలిమ్స్ రాసినాము, మెయిన్స్ అయిపోయింది వరకు తెలియదు. వెరిఫికేషన్ కూడా అయిపోయింది. ఈవెన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా బయటకు వచ్చింది. ఇప్పుడు మాత్రం మాకు తెలుస్తుంది, ఆటోమేటిక్గా నోటిఫికేషన్లో ఉన్నదా లేదా అని తెలుస్తుంది. అప్పుడు కాబట్టి కొందరు మెయిన్స్ వచ్చిన వాళ్ళ వరకు దాని ప్రభావం ఉండదు. ఇప్పుడేమో అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్క అభ్యర్థికి తెలుస్తుంది ఆ జియో అనేది. కాబట్టి సిచ్యువేషన్ అనేది మీ చేయి దాటిపోతుంది. మీరు మా లిమిట్ అనేది క్రాస్ అవుతుంది. కాబట్టి ముందుగానే మాతో చర్చలు జరిపి దానికి ఏ విధంగా నోటిఫికేషన్ని మాడిఫై చేసి మాకు అనుకూలంగా వద్దు, మీకున్న ప్రాసెస్లోనే ఎటువంటి న్యాయ విచారణ లేకుండా, కోర్టు కేసులు లేకుండా, ఎటువంటి ఎగ్జామ్ పత్రాలు మిస్టేక్ లేకుండా, కోర్టుకు వెళ్ళకుండా, కోర్టు మీటలు ఎక్కకుండా ఒక ప్రణాళికాబద్ధంగా చేయాలని కోరుకుంటున్నాము. మెయిన్గా ఎప్పుడు మనకు 1975లో కానీ 2009లో కానీ 14 సప్లాషిప్ ఉన్నది. అది హైదరాబాద్ గురించి, హైదరాబాద్ ఫ్రీ జోన్ అనేది. అప్పుడు పోలీసు ఉద్యోగాలకు మినహాయించారు. ఇప్పుడు కూడా నేను చూసిన, నాకు తెలిసిన విధంగా చెప్తున్నా. కాబట్టి ప్రభుత్వానికి విన్నపము, హైదరాబాద్లో ఉండే ఏదైనా ఒక స్కూల్లో 10 నుంచి 15,000 ఇస్తే ఒక బోనఫైడ్ ఇస్తారు 1 to 4th. అది తెలిసిన విషయమే. ఎందుకంటే మీకు మీడియం మిత్రులకు తెలిసే ఉంటుంది. 1 month బ్యాక్ ఒక 50 మంది బోనఫైడ్ అనే విషయం తెలిసే ఉంటుంది. ఇది జరగకుండా, ఎందుకంటే మీకు ఇందులో ఇంటెలిజెన్స్ లేదా, లేదంటే మీకు ఎలా వచ్చాయి మీకు ఉద్యోగాలన్న ప్రక్రియ మీకు తెలియదా, ప్రాసెస్లో జరిగే విధానంలో మీరు ఏదైనా తప్పు జరిగిర్రా, లేకుంటే ఉద్యోగాలు అమ్ముకున్నారా, అది మీకే వదిలేస్తున్నాం. అది మీరే ఆలోచించుకోవాలి. అది ఎందుకంటే 50 కుటుంబాలు, ఆ 50 కుటుంబాలు ఇక్కడ ఉన్న 50 కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవి. ఇది కాక ఇంకొక స్టార్టింగ్లో ఇంకొక 200 మంది, మొత్తం 250 మంది బోనఫైడ్ పెట్టి జాబ్ సంపాదించారు. అలా సంపాదించే బ్యాడ్ క్వాలిటీస్ మా గ్రామీణ ప్రాంతాలకు ఉండదు. ఎందుకంటే మేము కష్టపడతాం, మా కష్టాన్ని నమ్ముకొని ఉంటాం. మేము కష్టాన్ని నమ్ముకొని ఈడి దాకా వచ్చినాము. కాబట్టి గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. జియో నెంబర్ మీద ఒక కమిటీ చేసారు, 3 సభ్య కమిటీ. ఆ కమిటీ ఏమైందో ఏం కథనో ఆ దేవునికి ఈ భూమికే ఎరక. నాకు అనిపిస్తుంది, ఒక కమిటీ చేసారు, ప్రస్తుతం మేము మాట్లాడతాము. ఆయన దామోదర నరసింహ, శ్రీధర బాబు, పొన్నం ప్రభాకర్, నేను ఆ కమిటీలో ఉన్న సభ్యులు ఆయనకే తెలియదు, నేనున్నా అంటాడు. ఏంద్రా అయ్యా మీకు మంత్రి పదవి ఎట్లా వచ్చినాయో మాకు అర్థం కాదు. కాబట్టి నేనున్నాను అంటారు కమిటీలో. ఫోన్ చేస్తే కమిటీలో సభ్యుడు నీకే తెలియకుంటే మాకెట్లా ఇంత పెద్ద జీవోను తీసుకొచ్చి మాకెట్లా తెలుస్తుంది? కొద్దిగా ఏదైనా మీరు ఒక మంచి హోదాలో ఉన్నారు, దానికి తగ్గట్టుగా మీ ఏదైనా ప్రవర్తన ఉండాలి. కానీ దాన్ని అతిక్రమించేస్తారు మీరు. మాకు అసలు ఏం అర్థమే కావట్లేదు. ప్రజాప్రభుత్వం అంటారు, ఏం ప్రజాప్రభుత్వమే అర్థమే కాదు. ఏం చిత్తశుద్ధి ఉంది రేవంత్ రెడ్డికి? నాకు తెలియలేదు కానీ చిత్తశుద్ధి ఉంటాయి. ఏం చిత్తశుద్ధి ఉంది నీకు? 3170 అట్లే ఉంది. జియో నెంబర్ 55/29 వచ్చింది. జియో నెంబర్ 40 అట్లే ఉంది. ఏమన్నామంటే హైకోర్టులో గెలిస్తే సుప్రీంకోర్టు అవుతావు, డబ్బులు ఉన్నాయని సుప్రీంకోర్టుకు పోతావా? ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది, ఇది మాత్రం ఫ్యాక్టు. కాకపోతే టైం పట్టవచ్చు. ఆ టైంకి తగ్గట్టుగా ధర్మం గెలుస్తుంది. మీరు ఒక ఎలక్షన్కి ముందు ఒక మాట అన్నారు. ఎందుకంటే 30 మంది నిరుద్యోగులు ఉన్నారు, మీరు 30 మంది మీ పేరెంట్స్ 90 లక్షల మంది అంటారు. నిర్మించడం తెలిసిన వారికి కొలవడం చాలా ఈజీ. నిర్మించడం తెలిసిన మాకు
మీ ప్రభుత్వాన్ని కూలగొట్టడం చాలా సింపుల్. ఎందుకంటే 30 × 2 90 లక్షల మంది ఓటేస్తే మన ప్రభుత్వం గెలుస్తుంది అన్నారు. మేము 30 లక్షల మంది ఇంకొక ముగ్గురిని, ఇద్దరిని కాదు ఇంకొక నలుగురిని, 1,20,000 1,20,00,000 కాబట్టి నిర్మించడం తెలిసిన మాకు కూలగొట్టడం చాలా సింపుల్, చాలా అంటే చాలా సింపుల్. మాకు చాలా చిన్న పని అది. కాబట్టి మేము అట్లా చేయదలుచుకోలేదు. ఆ పరిస్థితికి మీరు తీసుకురానివ్వకండి. మెయిన్గా తీసుకురానివ్వకుండా మాతో చర్చలు జరపండి. చర్చలు జరిపి మాకున్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయాలని ఆశిస్తున్నాము. ఎందుకంటే మెయిన్గా వివి శ్రీనివాసరావు అసలు అది ఏమైనా చట్టబద్ధ సంస్థనావే, అది రాజ్యాంగబద్ధ సంస్థనా? టీజీపీఎస్సీ లేక ఏపీపీ మన నార్మల్గా యూపీఎస్సీ లేక చట్టబద్ధ సంస్థ అది. ఆయన ఒక సైన్ చేసే వెళ్ళిపోతాడు. ఆయన ఏదో పెద్ద ఈ భూమి మీద ఆయన అంత తెలివి ఎవరు లేనట్టు 2018 ఆయననే, 2022 ఆయననే, ఇప్పుడు ఆయననే కంటిన్యూ చేస్తున్నారు. వేరే వాళ్ళు లేరా? ఎవరైనా తెలియని వాళ్ళు తెలంగాణలో? ఆయన ఒక్కడే ఉన్నాడా? పక్కన ఆయన సొంత రాష్ట్రంలోనే స్టేట్ వైడ్గా కట్టపిచ్చి మన రాష్ట్రంలోనేమో మన నీళ్లు మన నిధులు నియామకాలు అనుకుంటా మన నీళ్లు మన ఉప్పు మన గాలి తీసుకుంటూ మనల్నే మోసం చేస్తున్నాడు. ఇంకా ఆయనే ఉంచుకున్నారు మీరు. ఇది ఎక్కడో నాకు అర్థం కావట్లేదు. మనమే ఆయనకు జీతం ఇచ్చి మనమే పని చేయించుకుంటున్నాం. ఆయన మనగా వెన్ను పొడుస్తున్నాడు. నాకు అది అర్థం కాదు. ఆయన కొడంగల్ పులిబిడ్డే అంటాడు రేవంత్ రెడ్డి. ఏం పులిబిడ్డ ఆయన? ఉమ్మడి మహబూబ్నగర్లోకే చాలా లాస్ అయింది. నాకు వనపర్తి డిస్ట్రిక్ట్ కాకుండా నాకు ఏ డిస్ట్రిక్ట్ వచ్చినా నాకు జాబ్ వచ్చు. మెయిన్గా లాస్ అయిందంటే ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మము, వరంగల్. వీళ్ళే మీకు సీటు గెలిచింది. హైదరాబాద్ ఎన్ని వచ్చినాయి మీకు? ఒక్కడు కూడా రాలే. 15 సీట్లు ఉంటే ఒక్కడు కూడా రాలే. మొన్న ఆయన ఒక్కడు గెలిచిందే ముస్తఫాబాద్. ఆయన ఓడిపోతే ఆమె మేడం పాపం చనిపోతే ఇప్పుడు గెలిచిండ్రు ఒకడు. మీకు సీట్లే రాలే అసలు హైదరాబాద్లో. హైదరాబాద్కి ఎక్కువ ప్రాక్టీస్ ఇస్తున్నారు మీరు. మాకు సీట్లు వచ్చిందల్లా మీకు మా గ్రామీణ ప్రాంతాలలోనే. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్న గవర్నమెంట్కి ఇప్పటికైనా చేయి జారిపోతే ఏం లేదు. మీతో టైం ఉంది, మాతో టైం ఉంది, మాతో చర్చ జరిపండి. ఎందుకంటే మాకు ఆర్థికంగా చాలా నష్టపోతున్నాం మేము. ఎందుకంటే అప్పులు తెచ్చుకొని చదువుతున్నాం. కాబట్టి మీద మాకు దయ ఉంచి కొద్దిగా నోటిఫికేషన్స్ ఇవ్వాలని గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నా. నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.